రకంగా ఉంటాయి. అంటే జీవాత్మ, ఆత్మ అనేటువంటి ఇది చాలా దూరంలో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కొత్త వాళ్ళకి ఏమైనా కొత్తగా ఉంటుంది ఈ విషయం, కానీ పాత వాళ్ళకి మొత్తం చాలా బాగా విషయంగా తెలుసు. కానీ ఇప్పుడు ఆ విషయం జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన ఇది ఉంది అనుకున్నంత మాత్రాన కాకుండా తన అనుభవానికి పెట్టుకోవడం చాలా ముఖ్యమైన అంశం. కానీ అనుభవానికి పెట్టుకోవడంలో చాలా పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు నేనేను అనుకుంటున్నారు కానీ నా వెనకలు ఇంకోటి ఉంది ఆత్మ అని అనుకోవడం లేదు. కానీ వాస్తవంగా వెనకలు ఎవరు ఉన్నారు, ముందర ఎవరు ఉన్నారు అనుకుంటే ముందర ఎవరు ఉన్నారు, ఆత్మ ఉంది. వెనకలు ఎవరు ఉన్నారు, నువ్వు ఉన్నావు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ముందర మనం ఉన్నాం, మన వెనకలు ఆత్మ ఉంది అనుకుంటున్నారు. కానీ వెనకలు లేదు ఆత్మ అనేది. ఇప్పుడు మనకంటే ముందర ఉందన్నమాట, మనం దాని వెనకలున్నాం. అసలు జీవాత్మ ఎటువంటి వాడు అంటే గుడ్డివాడు, చెవిటివాడు, తర్వాత మూగవాడు, ఏవేవైతే 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఏ జ్ఞానము లేనటువంటి వాడు, అంటే అంధుడు, ఏమీ తెలియనటువంటి వాడు, అంధకారంలో ఉండేటువంటి వాడు ఎవరు? జీవాత్మ. అయితే మనం ఇన్ని ఆలోచన చేస్తాం, ఇన్ని పనులు చేస్తామే, మనం ఏమి తెలియకుండా అంటే కానీ వానికి ఒకే ఒక పని ఉంది, సుఖ దుఃఖాలు అనుభవించేది మాత్రం వాని పని, కానీ మిగతా ఏవి వాని పని కానే కాదు అసలు. సరే, ఇప్పుడు జరిగే పనులన్నీ మొత్తం తతంగం అంతా ఎవరు చేస్తున్నారు అంటే చేసేదంతా ఆత్మ చేస్తుంది. కాబట్టి నువ్వేం చేయలేదు, చేసేది ఆత్మ చేస్తుంది. నువ్వు ఈ కన్ను చూస్తూ ఉంది అంటే దానికి శక్తినిచ్చి కంటి వరకు వ్యాపించి ఉండి చూపించేటువంటిది ఏది? ఆత్మ. ఈ కన్ను చూసిన దృశ్యాన్ని తీసుకొని పోయేది మనసు తీసుకొని పోతుంది. మనసు శక్తినిచ్చి దాన్ని తీసుకొని పోయి అటు చేసేదని చేసినటువంటిది ఏది? ఆత్మ. అన్నిటికీ శక్తినిచ్చి అది చేపిస్తా ఉంటే నువ్వు చూడగలుగుతున్నావు, ఇప్పుడు మా మాట వినగలుగుతున్నావు, ఈ దృశ్యాన్ని చూడగలుగుతున్నావు. అట్లా ప్రతి మిగతా 3 విషయాలు కూడా ఆ విధంగానే మనకు అందుకుంటున్నాయి. ఎవరికి? లోపల ఉండేటువంటి జీవాత్మకు. జీవాత్మ ఎక్కడున్నాడు? మనం ముఖాన్ని పెట్టుకున్న 4 చక్రాల్లో కింద చక్రములో ఒక భాగంలో, ఏదో ఒక భాగంలో, 3 భాగాల్లో ఏదో ఒక భాగంలో ఉన్నాడు. అక్కడ మనం ఉన్నామని మాటల రూపంతో వింటున్నాము, ఒకవేళ చదువు రూపంతో చదువుకోవచ్చు పేపర్ల నుండి. అంత మాత్రాన సరిపోదు. మనం అక్కడ ఉన్నాము అని వాస్తవంగా అనుభవపూర్వకంగా మనం తెలుసుకొని అక్కడ ఉన్నట్టే మనం నటిస్తే బాగుంటుంది. నటించడం కాదు, నువ్వు వాస్తవం తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు అక్కడ ఉంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే మనం తెలుసుకున్నాం ఆత్మని. ఇప్పుడు నువ్వు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటువంటిది లోపల పని, శ్వాసను ఆడిచ్చేది, ఊపిరితిత్తులు కదిలించేది లోపల పని, తర్వాత రక్తాన్ని ఒడగొసి మూత్రపిండాల్లో మూత్రాన్ని వేరు చేసేటువంటిది, రక్తాల నుంచి వేరు చేసేది ఆత్మ పనే. ఈ శరీరం లోపల జరిగే పనులన్నీ ఆత్మ పనులే, శరీరం బయట జరిగే పనులు కూడా ఆత్మ పనులే. కానీ ఒక లెక్కాచారం ప్రకారం చేస్తా ఉంది. ఒక్కో మనిషి మళ్ళీ ఆత్మ అనేది అందరికీ సమానమే, అందరిలోనూ ఉంది అంటే అది అందరిలోనూ ఒకటే రకంగా ఎందుకు పని చేయలేదు, మళ్ళీ ఒకళ్ళు ఒక రకంగా ఎందుకు పని చేస్తుంది, ఒకరి మంచోనిగా చెడ్డోనిగా ఎందుకు తీర్చిదిద్దుతా ఉంది అంటే అది ఒక ఆధారంతో పనిచేస్తుంది. ఏ ఆధారంతో పనిచేస్తా ఉంది? నువ్వు చేసుకున్న కర్మ లెక్కాచారం ప్రకారము అది ఎట్లుంటే అట్లే నేను నడుపుతా ఉంది. కానీ అది చెడ్డది మంచిది కాదు, నువ్వు చేసుకునే కర్మను బట్టి నువ్వు నడుచుకోవాల్సి పని వస్తా ఉంది. ఇప్పుడు ఆ కర్మను బట్టి ఆత్మ నడిపిస్తూ ఉంటే అది నడిపిస్తూ ఉంది అని అనుకోకుండా మనమే నడుచుకుంటున్నాము అనుకోవడము చాలా పొరపాటు. వాడు ఏం చేస్తా అంటే ఇప్పుడు కొంతమందిని 10 మంది నువ్వు గుంపుగా కొంతమంది వ్యక్తులు తీసుకుంటే వాళ్ళలో మంచివాడు ఉండొచ్చు, చెడ్డవాడు ఉండొచ్చు. వాడు పనికి వాళ్ళ పని చేయొచ్చు, వాడు పనికి వచ్చే పని కూడా చేయొచ్చు. మళ్ళీ ఈ పనులకంతటికి కారణం ఏమంటే వెనకలో ఉండే కర్మ. చేపించేది ఆత్మే. అంటే పరిపూర్ణమైనటువంటి ఆత్మే అన్ని పనులు చేపిస్తూ ఉంది. కానీ ఏ లెక్కాచారం ప్రకారం చేపిస్తుంది అంటే కర్మ లెక్కాచారం ప్రకారం చేపిస్తుంది. మళ్ళీ దీనికి అంతటికి కారణం కర్మ అయినప్పుడు, చేపించేది ఆత్మ అయినప్పుడు నువ్వు ఊరికనే అనుభవించావని మాత్రం నువ్వు మళ్ళీ అన్నింటికీ కారణం నేనే అనుకోవడం పొరపాటు కదా, పొరపాటు. సరేలే, అంతటితో ఊరుకోకుండా ఇప్పుడు పాపపుణ్యాలకు అనేటువంటివి ఏమాత్రం జ్ఞాపకం లేకుండా, అంటే ఆ భయం ఏమాత్రం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు తను పనులు చేసుకుంటూ పోతున్నాను అనుకుంటున్నాడు ఎవరు? జీవుడు. వాస్తవ జ్ఞానం ప్రకారము ఎవడు ఏ పని చేయడం లేదు. వాడు అంధుడు,
ఆ గుడ్డివానికి ముగ్గురు పని చేయటం అని ఒక సామెత ఉంది. గుడ్డివానికి ముగ్గురు పని చేయటం అంటారు మామూలుగా. పని చేయటం కాదు, పని చేయటం అంటే గుడ్డివాడెవడు? జీవుడు. ముగ్గురు ఎవరు? గుణాలు. వీటి వల్ల నీ పనికి ఆటంకం జరుగుతుంది. పని అంటే ఏది? నీ పని ఏది? భూమి మీదకి వచ్చిన పని ఏమిటి అసలుకు? దేవుణ్ణి తెలుసుకునే దానికోసము, నువ్వు తెలుసుకునే దానికోసం వచ్చినావు. కానీ నువ్వు తెలుసుకోవడం లేదు. నీ ముందరుండే దేవుని తెలుసుకోలేదు, వెనకలుండే దేవుని తెలుసుకోలేదు. ముందరుండే దేవుడు ఎవరు? ఆత్మ. వెనకలుండే దేవుడు ఎవరు? పరమాత్మ. మధ్యలో ఉండేవారు నువ్వు. కానీ నువ్వు ముందరుండేవాడిని తెలుసుకోలేదు, వెనకలుండేవాడిని తెలుసుకోలేదు. ఇది మన పరిస్థితి, శరీరంలో ఉండే పరిస్థితి ఇది. ఈ పరిస్థితి ఎవరికైనా కొనసాగుతుంది. అంటే ఒక పద్ధతి అంటూ పెడితే, ఒక లెక్కచారం అంటుంటే ఏ లెక్కకైనా పనికొస్తుంది కదా. గణిత శాస్త్రం నీకెంతైతే లెక్కచారం ఉందో ఇంకోని కూడా అంతే లెక్కచారం ఉంటుంది. ఆ శాస్త్రం అంటే శాసింపబడి ఒక నిర్ణయింపబడినటువంటిది, శాసనాలతో నిర్ణయింపబడినటువంటిది శాస్త్రము అంటాం. మళ్ళా ఆ శాసనం ప్రకారము ప్రతి మనిషికి జరుగుతానుంది కదా అది. సరే, మనిషి అవతారం లోకి దేవుడు వచ్చినా గానీ ఇదే పద్ధతి జరిగి తీరాల్సిందే. దాంట్లో ఏమాత్రం తేడా ఉండవు. జీవాత్మ ఉంటుంది, ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. ఈ మూడు ఆత్మల సమ్మేళనంతోనే ఏ ఒక శరీరం కదులుతూ ఉంటుంది, మెదులుతూ ఉంటుంది, అన్ని పనులు జరుగుతుంటాయి, ప్రపంచంలో అన్ని కార్యాలు జరుగుతుంటాయి. సరే, ఇప్పుడు దేవుడు వచ్చినా అంతే, మనం వచ్చినా అంతే. కానీ దేవునికి మనకు ఏం తేడా అంటే ఆయన ఎరుకతో ఆయన ఉంటాడు. అంటే అన్ని తెలిసి చేస్తుంటాడు, మనకు తెలియక చేస్తున్నాం. అంటే యాద్ అంటుందా? యాద్ అంటే జ్ఞాపకం. అన్ని తన మీద తనకు ఎరుకగలిగి, తన మీద తనకు జ్ఞాపకం కలిగి ఆయన చేస్తూ ఉంటాడు. ఎవరు? మనకు అటువంటి ఎరుక లేదు. మనల్ని మర్చిపోయి ప్రపంచ విషయాల్లో ప్రజెంట్ అయిపోతాం. మనం బయట దాంట్లో ప్రజెంట్ అయిపోతాం. లోపల అసలు ఏమాత్రం మన మీద మనకు ధ్యాస ఏమాత్రం ఉండనే ఉండదు. సరే, ఈ విధంగా మనకు మనసుల్లో జరుగుతుంది. దేవుడు వచ్చినా ఆ విధంగానే జరగాల్సిందే. సరే, మళ్ళీ విశాలంగా ఉన్నటువంటి దేవుడు ఒక మానవ రూపంలోకి వచ్చినటువంటి సందర్భం ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ 25వ తేదీ అని మనం అనుకుంటున్నాం. అది యేసు ప్రభువుగా వచ్చినటువంటి సందర్భం అది. సరే, ఆయన జన్మ విశిష్టతను గురించి ఇంకా కొంత తర్వాత తెలుసుకుంటాం. మనం ఇంకా ముందు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు మనం ఒక మనిషిలో ఉండే విధానం తెలుసుకున్నాం కదా. మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఏమంటుంటామంటే, ఇప్పుడు విధానం అయిపోయింది. తర్వాత మాటల సందర్భంలో మనం అంతా అంటాం, వ్యక్తిగత విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం, మీరు పక్కకు పోటీ అంటాం. అంటే ఎక్కడైనా కానీ సందర్భంలో ఊతులు మాట్లాడతాం. వ్యక్తిగత విషయాలు అంటే మన సొంత విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు గత వ్యక్తి విషయాలు మాట్లాడుకుంటాం అంటే ఏమైతుంది? పోయిన గురించి మాట్లాడుకుంటాం. వ్యక్తిగత విషయాలంటే గతం అంటే ఏమని గడిచిపోయిన స్వామి. వ్యక్తిగతనే గత వ్యక్తి అనే రెండో ఒకటే. కానీ మాట్లాడుకోవడం మాత్రం, మనం అనుకోవడం మాత్రం ఇంకో రకంగా అనుకుంటాం. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత విషయాలు. వ్యక్తిగతం అంటే పోయిన గతాన్ని గురించి మాట్లాడుకోవడం, వ్యక్తి యొక్క గతాన్ని గురించి మాట్లాడుకోవడం. తర్వాత గత వ్యక్తి అనే గాని అదే అవుతుంది, వ్యక్తిగతాన్నే ఉంటుంది. రామారావు కదా ఇంత ముందు మాట్లాడతాడు, ముందు దీనికి ముందుకేసి మాట్లాడతాంటే కొత్త భాష మాదిరి కనిపిస్తాడు తెలుగు. అట్లాగా వ్యక్తిగత విషయములు అంటే మనిషి పోయిన తర్వాత విషయములు. మనిషి పోయిన తర్వాత ఏమి, ఎక్కడికి పోయిన తర్వాత. పోవడం అంటే ఉన్నట్టే పోవడం అనుకుంటే బాగుండదు కదా. ఇక్కడ నుండి కంప్లీట్ గా పోతే వాడు పోయినట్టే, కంప్లీట్ గా పోతే పోయినట్టు. లేదు ఈ జాగాలు తీసుకుని ఆ జాగాలు కూర్చుంటే వాడు ఉన్నట్టే. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? వ్యక్తిగత విషయములు అంటే వ్యక్తిగత గత అంటే గతించినటువంటి విషయం, అంటే మొత్తం పోవడం, లేకుండా పోవడం. అర్థమైందా? వ్యక్తిగతం అంటే ఏమిటిది? మోక్షానికి సంబంధించిన విషయము అని. అంటే ఒక మనిషి లేకుండా పోతే ఏమైతాడు అనేటువంటి దాని గురించి మాట్లాడుకోవడాన్ని వ్యక్తిగత విషయములు, గత వ్యక్తి విషయములు అనే గాని పోయినోని గురించి మాట్లాడేదే. వ్యక్తిగత విషయాలనే గాని పోయినోని గురించి మాట్లాడేదే. మన వాళ్ళు కదా మనం ఇంతకుముందు రాస్తాంటాం చూడు, ఏమని? స్వాగతము, సుస్వాగతము అని.
ఆహ్వానాలు రాసేటప్పుడు. కానీ దాన్ని వాస్తవంగా ఏం రాయాలా? ఆహ్వానము అని రాయాల. కానీ పూర్వం ఏమేమి ఉండేది? ఆహ్వానం అని ఉండేది. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది? స్వాగతమైంది. స్వగతము అనే పదము స్వాగతము అనే పదంగా మారింది. స్వాగతము అంటే మనం చాలా మంది సమత అనేది సామెత అని మారిందా? అట్లాగానే మీరు ప్రత్యేకంగా వచ్చి అట్టబోండి. స్వాగతము అని అంటే ఏమని? స్వగతాన్ని గురించి మాట్లాడుకుంటాడు. తన యొక్క గతి అంటే వాడు ఉంటూ గతించినటువంటి విషయాలు మంచి జరిగినాయా చెడ్డవి జరిగినాయా అని దాన్ని తిరిగి చర్చించుకోవడం, నెమరు వేసుకోవడం ఏమంటాం మనము? స్వగత విషయాలు అంటాం. దాని ఏమైంది? కాలగర్భంలో కలిసిపోయి ఏం లాస్ట్ ఎట్లా మారినాయి ఇవి? స్వాగత విషయాలు అయినాయి. స్వాగతము అయింది. స్వాగతం అంటే జరిగిపోయినట్టు తన యొక్క గతం అయింది. అట్లాగానే ఈ కొన్ని అంటే ఈ కాలగతంలో ఏమైందంటే ఎన్నో అర్థాలు మారిపోయినాయి. పూర్వం ఈ పదం ఏమిటి వాడేవాళ్ళు అంటే మోక్షాన్ని గురించి తెలుసుకోవడంలో ఏమైనా వ్యక్తిగత విషయము మాట్లాడుకునే వాళ్ళము. అంటే సరిపోయినటువంటి వాళ్ళు పక్కకు పోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరికి సరిపోతాయి వ్యక్తిగత విషయాలు. అంటే మోక్షానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే ఇంకోనికి అసలు అర్థమే కాదు. నీకు వాంతికి వచ్చినట్టు ఉంటుంది పాపం. చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ విషయాలు కూడా అందరిలో మాట్లాడుకునే విషయాలు కాదు కాబట్టి వాళ్ళకి అర్థం కాబట్టి దీన్ని అవహేళనగా చేసుకుంటారు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే దూరంగా పెట్టి వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళు పూర్వం. ఏది? వ్యక్తిగత విషయాలు అంటే మోక్షానికి సంబంధించిన విషయాలు. అట్లా దూరంగా పంపించే వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైనా ఒకటి తన విషయం సొంత విషయం మాట్లాడాలనుకుంటే స్వగతం మాట్లాడాలనుకుంటే పని ఏమంటా నువ్వు పక్కకు పోను వినకూడదు అంట. నువ్వు పక్కకు పోయినకూడదు అనేది ఎప్పుడు ఏమంటాం మనం? స్వగత విషయాలు మాట్లాడుకోవాలని అనడం లేదు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవాలా. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవాలని నువ్వు పక్కకు పోను అంటే అది ఏ సందర్భంలో వాడేది? మనం ఏ సందర్భంలో వాడుతున్నాం మనం అంటే అన్ని ఉల్టా పల్టీలు అయిపోయినాయి. మన భాష అట్లయిపోయింది, మన పద్ధతులు అట్లయిపోయినాయి. ఈ రకంగా ఏంటంటే పూర్వము మోక్షానికి సంబంధించిన విషయాల్ని వ్యక్తిగత విషయాలని మాట్లాడుకుంటూ ఇంకొకరికి తెలియకుండా దాని విలువ తెలిసిన వాళ్ళు మాత్రం మాట్లాడుకునే వాళ్ళు పూర్వం. సరే, ఇప్పుడు అటువంటి విలువ తెలిసినప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం దాని వ్యక్తిగత విషయాలే మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి మోక్షానికి పోవాలంటే మోక్షానికి పోయినవాడు ఎట్లుంటాడు, పోవాలంటే ఎట్లా? ఇప్పుడు ఒక ఊరికి పోయినవాడు ఎట్లా పోయినాడు అని వాని గురించి తెలుసుకుంటే మనం ఆ ఊరికి పోయేదానికి మార్గం సుగమమవుతుంది. లేకపోతే కనుక మన కష్టంగా అసలు దారి తెలియకుండా పోతుంది. ముందు పోయినవాడి గురించి మనం తెలుసుకుంటే వాడు ఎట్లా పోయినాడో మనం ఆలోచన చేసుకుని దాని ప్రకారం మనం పోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగనే వ్యక్తిగత విషయాలు అంటే వ్యక్తి గతించిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం తెలుసుకోవడమే వ్యక్తిగత విషయం. అంటే మోక్షానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడమే వ్యక్తిగత విషయాలు. సరే, ఒక వ్యక్తి పోయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఎవడు పోయినాడని తెలుస్తుంది మనకు. ఒక వ్యక్తి పోయిన తర్వాత ఒక ఊరికి పోయినాడు అయితే వాడు పలానాడు పోయినాడు, వాడు ఎట్లా పోయినాడు, బస్సు ఎక్కిపోయినాడు, రైలు ఎక్కిపోయినాడు, ఆ ఊరికి రూట్ ఎట్టుంది అని మనం కనుక్కోవచ్చు. కానీ మనం ఎవడు పోయినాడు అని తెలియకపోతే ఎట్లా కనుక్కుంటాం మనం? అదొక ప్రశ్నే కదా. మనం పలానాడు పోయినాడని తెలిస్తే చాలు. అట్లా తెలియదు కాబట్టి మనుషులు చూసి ఒక మనిషి చూసి ఇంకో మనిషి తెలుసుకునేదానికి అవకాశం లేదు కాబట్టి, ఒకవేళ పోయినోడు తిరిగి వచ్చి చెప్పేదానికి కాదు కాబట్టి, మళ్ళీ ఆ వ్యక్తిగత విషయాలు నీకు సంబంధించిన విషయాలు, నీ వ్యక్తిగత విషయాలు, నువ్వు అంటే స్వగత విషయాలు, నీకు సంబంధించిన విషయాలు, నీ స్వార్థానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ చెప్పాలంటే ఎవరు రావాలంటే ఇక్కడి నుండి పోయినోడు కాకుండా అక్కడి నుండి వచ్చేవాడైతే సరిపోతుంది. ఇప్పుడు సంపూర్ణంగా తెలుస్తుంది. అర్థమైందా? ఇక్కడి నుండి పోయినోడు ఎవడు చెప్పలేడు, కానీ అక్కడి నుండి వచ్చినవాడైతే చెప్తాడు. అక్కడి నుండి వచ్చేవాడు కూడా పోతాడు, మళ్ళీ పోతాడు, బుద్ధి పుట్టినవాడు వస్తాడు. అట్లా కూడా ఉంది మళ్ళా. సరే, ఇప్పుడు ఆ విధంగా చెప్పాలా విషయాలు, వ్యక్తిగత విషయాలు చెప్పాలంటే ఒక వ్యక్తే రావాలా. ఎట్లా రావాలా? దానికి ఒక పేరు పెట్టుకునే వ్యక్తిగత అని. కాబట్టి వ్యక్తే రావాలా. మళ్ళీ దేవుని విషయాలు, దేవుని ఆకాశవాణి చెప్తే మనం అందరూ వింటాం కదా. ఓ దేవుడు చెప్పినదని మనం అందరూ బాగా జాగ్రత్తగా విని జాగ్రత్త చదువుకొని జాగ్రత్తగా రాసుకొని జాగ్రత్తగా పాటిస్తాం కదా. మళ్ళీ అట్లా చెప్తే ఇది బాగుంటది. ఈ రామాయణం అంత ఎందుకు, మనుషుల్లోకి వచ్చేదంట, మనుషుల్లో చెప్పేదట, ఎవడు దేవుడు, ఎవడు గురువు, ఎవడు ఏది జ్ఞానం అర్థం కాకుండా ఇంత గందరగోళంలో పడి మనం యదాన్ని పట్టుకోవాలో అర్థం కాకుండా దిక్కు తెలియకుండా ఉంది కదా.
ఉన్న పైన ఉంటే మనకు ఎవడో అప్పుడు ఆకాశవాణి చెప్తానని చెప్పినారే, అట్లా చెప్పింటే జ్ఞానం అంత వారాణ కూతురు 14 కూతురు సరిపోయేది కదా బాగా అని అనుకునేదానిక. అట్లాంటిది కూడా కాదు. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి వ్యక్తి రూపంలోనే వచ్చి చెప్పినారు కాబట్టి దాన్ని దేవుడైనా గాని వ్యక్తి రూపంలోనే దీన్ని చెప్పాల్సి పని వచ్చింది. అటువంటి వ్యక్తి రూపంలోకి అనువనన వ్యాపించినటువంటి పరమాత్మ శక్తి వచ్చినటువంటి సందర్భము క్రిస్మస్. అర్థమైందా? దాని ఇంగ్లీష్ లో ఏమో పదం ఉంది కానీ దీనికి క్రిస్మస్ అని పేరు పెట్టినారు కానీ దాని సరైన అర్థం మనకు కూడా తెలుసు. ఇప్పుడు మనమేమంటే భగవంతుడు పుట్టిన దినము అని అనుకుంటున్నాం మనం, మన భాషలో మనం. అర్థమైందా? ఇప్పుడు ఆయన వ్యక్తిగా రావాల్సి పని ఎందుకు వచ్చిందంటే మనం వ్యక్తులం కాబట్టి ఆయన మన మధ్యకు వ్యక్తిగా రావాల్సి పని వచ్చింది. మళ్ళా వ్యక్తిగా వచ్చి ఏం చేసినాడు అంటే మన మాదిరి మనం పప్పు ఎరుపుకొని తినడే. ఆయన బోడుకొని తినలేదు, పప్పు ఎరుపుకొని తినలేదు. ఆయన మన మాదిరి అంటే మన మాదిరి మామూలుగా మనిషిగా వచ్చినా గానీ మనకి ఏ సమస్యలు ఉండవు. ఎందుకు? మామూలుగా ఎవరి పనులు చేసుకుంటే ఎవరి పనులు బతుకుంటాడు కాబట్టి ఏ సమస్యలు ఉండవు. కానీ ఆయన వచ్చిన తర్వాత అన్ని సమస్యలే ఆయన. ఎందుకంటే ఆయన వస్తే ఊరుకున్నాడు కదా. వ్యక్తిగత విషయాలంటే వ్యక్తిని గురించి పుల్లబడిచినట్టు చెప్పాల్సి పని వస్తుంది. ఇంకో వ్యక్తికి సంబంధించిన విషయాలు చెప్పాల్సి వస్తుంది. వ్యక్తిగత విషయాలంటే అందరి వ్యక్తులకు సంబంధించిన విషయాలు చెప్పాల్సి పని వస్తుంది. అందరు వ్యక్తులు కాబట్టి అందరికి సంబంధించిన విషయాలు కాబట్టి అక్కడ ఏమైందంటే దాన్ని చెప్పినప్పుడంతా ఒక వ్యతిరేకత వస్తుంటుంది మానవుల్లో వ్యతిరేకత వస్తుంటుంది కాబట్టి ఆ వ్యతిరేకత ద్వారా ఆయనకు ఎప్పుడు అన్ని సమస్యలు అయిపోయినాయి. సరే యేసు ప్రభు జన్మగా వచ్చినప్పుడు కూడా ఆయనకి ఇటువంటి మానవుల్లో ఇటువంటి వ్యతిరేకతలు వచ్చినాయి. ఆ వ్యతిరేకతల వల్లనే ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఆయన జీవితకాలం 33 సంవత్సరాలు అయితే 33 సంవత్సరాలను 30 సంవత్సరాలు సాధారణ జీవునిగా బ్రతికి 3 సంవత్సరాలు మాత్రము ప్రత్యేక ఆత్మగా బ్రతికినటువంటిది. ఆయన 3 సంవత్సరాలు పూర్తి జ్ఞానాన్ని బోధించినాడు. 3 సంవత్సరాల వ్యతిరేకత వచ్చింది. ఆ 3 సంవత్సరాల్లోనే ఆయనకి అన్ని ఇబ్బందులు జరిగింది, చనిపోవడం కూడా జరిగింది అనమాట. ఇప్పుడు ఆయన జన్మ నుంచి మనం ఏం తెలుసుకున్నాం? సరే నేను ఒక వ్యక్తిని, ఆయన వచ్చినాడు పోయినాడు, ఆ గత వ్యక్తి విషయాలు ఏం తెలుసుకున్నాం అంటే అందరిని ఇప్పుడు మీ ఊర్లో ఎవడో సారా తాగి కోళ్ళ పందెం ఆడి లేనిపోని తిప్పలు పడి దాంట్లోనే చచ్చిపోయాడు అనుకో, వాంది నీకు పనికిరాదు. నేను ఇన్ని ఆదర్శంగా తీసుకుంటా అంటే నీకు అది పనికిరాదు. కానీ ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలి. దేవుడు చెప్పినాడు భగవద్గీతలో, నేను మార్గదర్శకత కొరకు నేను పనులు చేసి పని వచ్చింది అని చెప్పినాడు. నేను ఎట్లా చేస్తున్నానో దాన్ని చూసి మానవులు చేస్తారు కాబట్టి వాళ్ళు మంచి మార్గం నడుచుకునేటువంటి వాళ్ళు అవుతారు. నేను గిన మార్గదర్శకత కాకపోతే మీతో వాళ్ళకి చెడిపోయినట్టు అవుతుంది. కాబట్టి నేను మార్గదర్శకత కొరకు వచ్చాను అని చెప్పాడు. అట్లాగానే ఒక మార్గాన్ని చూపించే దానికోసం వాళ్ళు వస్తారు కాబట్టి ఆ మార్గదర్శకులు ఎవరో వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం చూడాలి, వాళ్ళ వ్యక్తిగతాన్ని మనం చూడాలి. అర్థమైందా? మళ్ళా ఇప్పుడు ఇంతమంది మనుషుల్లో అంటే ఎంతో మంది పుట్టినారు, కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల నుంచి ఎంతో మంది పుడుతున్నారు. వాళ్ళందరినీ మనం తీసుకుంటామా అంటే ఒకరు తీసుకోవచ్చు, ఎవరికి ఇష్టం ఇచ్చిన మనం తీసుకోవచ్చు. ఒకటేం చేశాడంటే వానికి ఏది అలవాటు ఉంటుంది ఆ అలవాట్లు ఎవరైనా ప్రవీణుడు ఉంటాడు చూడు, ప్రావీణ్యుడు ఆయన తీసుకుంటాడు. వాడి ఇష్టం అంట, ఆయన అయితే నాకు ఇష్టం అంటాడు. అట్లాగానే ఎవరెవరు ఇష్టం ప్రకారం వల్లనే కానీ ఎవరెట్లా ఇష్టమనే గాని వాస్తవమైన విషయం ఏమిటంటే అసలైన దేవుడు మనిషిగా వచ్చి పుట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఎట్లా నడుచుకున్నాడు, ఏం చెప్పినాడు, ఎట్లా పోయినాడు, ఈ విషయాలు మనం తీసుకుంటే మనం కూడా అటువంటి మార్గంలో పోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. మళ్ళీ అటువంటి మార్గంలో పోయేదానికి అవకాశం ఏర్పడినప్పుడు మనకు ఈ ప్రపంచంలో కొన్ని చిక్కులు రావచ్చు. జ్ఞానం వల్ల అవన్నీ చిక్కులుగా మనకు కనిపించవు. చిక్కులైనా గానీ మనకు చిక్కులుగా కనిపించుకోకుండా పోతాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు యేసు ప్రభు వచ్చినాడు. సరే, ఇంతకుముందు జన్మల్లో కూడా వచ్చినాడు. అంటే మనకు తెలుసుకున్న జన్మలో కృష్ణుడిగా వచ్చినాడు అని చెప్తున్నాం. అంటే ఎవరు? దేవుడు. అదే దేవుడే ఆయన చెప్పినాడు, నేను అవసరం వస్తే మళ్ళా వస్తాను, నాకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వస్తాను, ఏ అవసరము ధర్మాలకు ఎప్పుడైతే ముప్పు కలుగుతుందో అప్పుడు నేను వస్తాను, ధర్మాలను తిరిగి పునరుద్ధరించేదానికి అవసరము. మళ్ళీ ఈ ధర్మాలు అనేటివి
ఏవని మనసు తెలియబడాలంటే మనిషి చెప్తేనే తెలిసేది, లేకపోతే తెలియవు. అందువల్ల అంటే మనిషి చెప్తేనే మనిషికి తెలిసేది. కానీ ఏ మనిషి చెప్తే సరిపోతుంది? ధర్మాలు తెలిసినటువంటి వాడు కావాలి. ధర్మాలు ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పించేది కాదు, దేవుని ద్వారానే అవి తెలియబడాలి. కాబట్టి దేవుడు మనిషిగా వచ్చిన సందర్భాన్ని తీసుకొని ఆయన నడుచుకునే విధానము, ఆయన ఉన్న పద్ధతిని మనం తెలుసుకుంటే అది మనకు జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ కలుసుకోవడం ఏమంటే, మనం ఈ క్రీస్తు పుట్టినటువంటి పర్వదినం కాబట్టి ఈ రోజు ఆ పర్వదిన సందర్భంలో కలుసుకొని ఆయన జన్మలో ఉండేటువంటి విశేషాల గురించి మనం తెలుసుకోవడం ఇది ప్రాథమిక అంశం. ఇప్పుడు మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సిన పని. సరే, ఇప్పుడు ఆ జీవితం లేకపోదాం. అతని జీవితం లేకపోయిన తర్వాత ఆయన పుట్టినాడు కదా, మళ్ళీ దేవుని గురించి చెప్పాడు, దైవ మార్గాన్ని గురించి బోధించాడు. ఈ రోజు ప్రపంచ జనాభాలో 80% క్రైస్తవ మతం ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో 80% క్రైస్తవ మతం. మిగతా మతాలన్నీ కలిసి 20% ఉంది. దాంట్లో రెండోది వచ్చి ఇది ముస్లిం మతం ఉంది. ఇంకా మళ్ళా ఇంకోటంట తూడాలి అన్ని వచ్చి లాస్ట్ కి హిందూ మతం అంతుంది ఉరవ. అది పైసా భాగము, 2 పైసల భాగము, అంటే రూపాయలు. చూడు ఎంత తక్కువ ఉందో. సరే, ఇంత తక్కువ ఉండే దాంట్లో కూడా కృష్ణుడిగా ఒక సందర్భంలో పుట్టిన అవకాశం ఉంది. సరే, ఆ విధంగా పుట్టినాడు, పోయినాడు. ఇప్పుడు మళ్ళా ఇంకోసాట ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభువుగా పుట్టినట్టు మనం గుర్తించుకున్నాం. ఇంతకుముందు ఇప్పుడు పుట్టాడేమో మనకు తెలియదు. మనము గుర్తించుకునే జన్మలు 2 కనిపిస్తున్నాయి మనకు ఇంతవరకు. సరే, ఈ 2 జన్మల్లోనే ఏం చేసినాడు? మొదటి జన్మలో ఏం చేశాడంటే ఆయన ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు పోయినాడు. అదేం పెద్దగా కనిపించలేదు ప్రజలకు. అంటే ఆయన ఇప్పుడు ఇంతమంది దేవతల పోటలు పోయి అడిగితే కృష్ణుడి పోటు చాలా తక్కువగా ఉంటుంది. మిగతా రాముని తీసుకో, విఘ్నేశ్వరం తీసుకో, సాయిబాబా తీసుకుంటారు, కానీ కృష్ణుడి పోట ఏడాది ఆ క్యాసెట్ల గట్లకి పోయి అడిగితే కృష్ణుడి పాటలు తక్కువ ఉంటాయి, కానీ మిగతా పాటలు దండుకుంటాయి అన్నమాట అన్ని. కానీ ఈయన ఇంతమంది దేవుల్లో ఈయన ఏం పెద్ద గుర్తింపు రాలేదు. ఎందుకంటే బయటికి చూసేదానికి కూడా పెద్దగా కనిపించలే ఆయన. ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టు తిరిగినాడు, అబద్ధాలు చెప్పినాడు, మోసాలు చేసినాడు, దగాలు చేసినాడు, పెళ్లి కాకముందు ఎత్తుకొచ్చుకున్నాడు. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ఈయనేం దేవుడు అనిపిస్తుంది. కానీ ఇలా అనుకోకపోయినా అది దేవుడు ఆయన. కానీ ఆయన అంటే మనం ఇది సందర్భం కాదు, అది మనం కృష్ణాష్టమి సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయము. ఇప్పుడు క్రిస్మస్ దినం కాబట్టి ఇప్పుడు మనం ప్రభు చరిత్ర లేకపోతే, ప్రభు పుట్టినాడు కానీ ఇంకో దేవుని గురించి మొక్కలేదు. ముఖ్యంగా గమనించండి, ఇంకో దేవుని గురించి మొక్కలేదు, కానీ దేవుని మార్గాన్ని సూచించినాడు ఆయన. ఎందుకు మొక్కలేదు అనేది మనకు ప్రశ్న వస్తుంది. ఏదైనా భక్తిగా ఉంటే వాళ్ళని చూసుకొని మనం పోతాము, అంతే కదా. అట్లే కదా మనం పోతాం. లేదంట ఏరే వాళ్ళ భక్తులుగా ఉంటే వాళ్ళని చూసి, ఇప్పుడు ఎవరైనా గురువులుగా ఉంటారు అనుకో, వాళ్ళకు ఆశ్రమంలోనే ఒక దేవాలయం పెట్టుకుని వాళ్ళు 14 లేచి టెంకాయ కొట్టి మంగళారతి ఇస్తుంటే మనం వాటికి మొక్కొని వస్తుంటాం, వాళ్ళని గురువులుగా పెంచుకుంటాం. వాళ్ళు పూజ చేస్తే మనం కూడా చేస్తాం, లేకపోతే చేయం మనం కూడా. అంటే ఇప్పుడు వాళ్ళని చూసి మనం మార్గంలోకి పోతుంటాం కదా మనం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి మళ్ళీ ఆయన ఎవరినైనా కానీ అంటే పూజించినాడా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్వాములు గురువులు ఉన్నారు చూడు, వీళ్ళు ఎవరినైనా పూజించకుండా ఉన్నారా? మొత్తం పూజ చేస్తాను, ఎవరినెవరు పూజ చేస్తాను. కానీ కృష్ణుడిగా వచ్చినప్పుడు కానీ యేసు ప్రభువుగా వచ్చినప్పుడు కానీ వీళ్ళు ఎవరిని మొక్కిన దాఖలాలు లేవు. వాళ్ళు జ్ఞానం చెప్పినారు కానీ వీళ్ళు చేతి ఎవరిని మొక్కలేదు అసలు. జ్ఞాన పద్ధతి ప్రకారం జ్ఞానం చెప్తా జ్ఞాన మార్గంలో పోయారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఆ విధంగా చేసినారు అంటే, వాళ్ళే దేవుళ్ళు కాబట్టి ఇంకో దేవునికి మొక్కేది అనవసరం అనుకున్నారు. అంటే ఇంకో దేవునికి మొక్కినారనుకో వీళ్ళు అసలైన దేవుని మభ్యపెట్టినట్టు అవుతుంది. కానీ అసలైన దేవుడు ఎవరైనా తెలిసిన తర్వాత ఆయన గురించి బోధించడమే వీళ్ళ కర్తవ్యం కాబట్టి అసలైన దేవుళ్ళు కానటువంటి వాళ్ళని ఎవరిని వీళ్ళు ఏమాత్రం మొక్కడం జరిగినది లేదు. ఆయన జీవితంలో మనం ఎక్కడైనా చూస్తే ఒక్క భాగంలో కూడా ఆయన ఎవరిని మొక్కినట్టు దాఖలాలు లేవు. తర్వాత ఏం చెప్పినాడంటే, ఆయన విశాలంగా ఉండేటువంటి పరమాత్మను గురించి చెప్పినాడు. గాని అంటే యెహోవా అంటే ఎవరు? మన భాషలో పరమాత్మ యెహోవా అనేది అంటాడు. అంటే అనువరణ వ్యాపించి ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఈ యెహోవా దేవుని గురించి చెప్పినాడు గాని ఇంకో దేవుని గురించి ఆయన చెప్పలేదు. తర్వాత వచ్చి
ఇంకేం చెప్పినాడంటే ఆయన అంశే ఇక్కడ వచ్చి పుట్టింది కాబట్టి ఇప్పుడు తన గురించి తాను చెప్పుకోవాల్సి పని వచ్చింది. ఎప్పుడన్నా ఒక సందర్భంలో తన గురించి తాను చెప్పుకోవాల్సి పని వచ్చింది. అంటే తన గురించి తాను చెప్పుకోవడము అది అట్లా చెప్పుకునే ఏమో అర్థమవుతుంది అంటే అర్థమవుతుందో కాదా కానీ వాస్తవం చెప్పాల్సి పని వచ్చినప్పుడు నన్ను చూసినటువంటి వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు. అంటే నన్ను చూసినటువంటి వాడు అంటే ఇప్పుడు ఆయన చూస్తే ఆయన తండ్రిని చూసినట్టే లెక్క అని చెప్పాడు. అంటే ఆయన ఏ భావంలో చూపాల పనికిమాలలోని భావంగా మనం చూస్తే ఏమైందంటే దేవుని కూడా పనికిమాలనుగా లెక్కేసుకున్నట్టే. లేదు ఆయన గొప్ప భావంతో చూస్తే దేవుని కూడా మనం గొప్ప భావంతో చూసినట్టే. అర్థమైందా? నా మాట నా తండ్రి మాట ఒక్కటే అని చెప్పాడు యోహాను వార్తలో ఉండలే. మళ్ళా నన్ను చూసినటువంటి వాడు నా తండ్రిని చూసినట్లే అని చెప్పాడు. మళ్ళీ నా తండ్రి మాట నేను పలికిన మాట పొల్లు పోదు అన్నాడు. నా తండ్రి మాట వృథా కాదు కాబట్టి నా మాట వృథా కాదు అన్నాడు. అంటే నా తండ్రి మాట నా మాట ఇది రెండు ఒకటే అని. అంటే దేవుని మాట అయినా ఒకటే నా మాట అయినా ఒకటే అని అర్థం అందులో. ఒక సందర్భంలో వీళ్ళు అంటే ఈ దేశంలో చెప్పలేదు కానీ ఈ దేశంలో బిర్యానీ చాలా తెలివైన వాళ్ళు బిర్యానీ కనుక్కుంటారని ఆ దేశంలో తిరిగి తక్కువలేదు అట్లా కూడా చెప్పినాడు. కానీ అప్పుడు కూడా కనుక్కునే వాళ్ళు కాదు వాళ్ళు. ఏదో మాట్లాడతా అనుకున్నారు కానీ వాస్తవం చెప్తాడు అనుకోలేదు. సరే ఈ రోజు మనం ఇక్కడ తెలివైన వాళ్ళం మనం ఎంత పట్టుకున్నాము అని మనం ఆలోచన చేస్తాం. వాళ్ళు తెలివి తక్కువ అప్పుడు చెప్పినాక అనుకోలేదు. ఆ మాట ఈ రోజు కూడా ఉంది. సరే ఈ రోజైనా మనం ఆలోచన చేస్తాడమ్మా? లేదు. ఏమని ఆలోచన చేస్తున్నాం మనం? సరే యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు మన కోసం చనిపోయినాడు. ఆయన రక్తాన్ని మన కోసం చిందించినాడు. మన పాపాలను అంతా కడిగేసినాడు. ఆయనకేమో పనిపడి మన కోసం చనిపోయినాడు. ఆయన దానికోసం వచ్చినాడు. ఊరిలో చనిపోతాడా? ఆయన మన కోసం వచ్చినాడు, మన కోసం చనిపోయినాడు. మేము చంపినామని ఎవరు ఒప్పుకోవడం లేదు. ఆ రోజు సర్ప సంతతి అని చెప్పినాడు. ఆయన పేరు పెట్టాడు మనుషులకు. సర్ప సంతతి అంటే పాము సంతతి అని. రాత్రి మీకు సినిమా చేసినప్పుడు కూడా మాయ మాట్లాడేటప్పుడు పాము చూపుతారు, పెద్ద కొండ సిలువను. దాని పేరు సిలువ. సిలువ అంటే కొండ సిలువ అంటే పెద్ద సిలువ. కొండ అంటే పెద్ద అని కొండ సిలువ అంటారు దాన్ని. మనం అట్టే రాసుకున్నాం సిలువ ప్రభు సిలువ అని. దాన్ని ఎందుకు పాము ఆకారంతో చూపాల్సిన పని వచ్చింది? దానికి విషయం అనేది మనిషిని బాధించే విషయం ఉందన్నమాట. అంటే కర్మాన రూపంలో ఉండే విషయం దాని దగ్గర ఉంది. అర్థమైందా? తర్వాత బలమైన సర్పం చుట్టుకుందంటే ఇడిపించుకోలేడు మనిషి. ఇట బలమైంది విషంతో కూడుకున్నటువంటిది రెండు సందర్భం అంటే రెండు ప్రత్యేకతలు కలిగించి దాని పాము చూపించారు అనమాట. తర్వాత పాము ఎక్కడైనా గానీ అది భూమి మీదనే బ్రాకుతుంది కానీ ఇంకా పైన ఆకాశంలో పోయేదానికి అవకాశం లేదు దానికి. ఒకవేళ తలకాయ పైకి ఎత్తినా మొత్తం ఇదంతా కింద జంపన భూమి మీద ఉండాల్సిందే. లేదు ఎక్కడ పోయినా మొత్తం భూమి కరుచుకొని పోవాల్సిందే. అది కింద ఉండేది కానీ పైకి పోయేదానికి అవకాశం లేదు. పాముకు వ్యతిరేకమైంది ఏమిటిది? పక్షి. అర్థమైందా? పాముకు వ్యతిరేకమైంది పక్షి. రాత్రి సినిమాలో కూడా చూసినారు యేసు ప్రభు మీదకి ఒక పక్షి వచ్చి వాలినట్టు. అంటే పక్షిని ఆత్మగా పోల్చి దీన్ని మాయగా పోల్చినారు వాళ్ళు కూడా. అంటే తెలిసో తెలియకో ఏదో ఒక మంచి పని చేసినారు. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే సర్ప సంతతి అంటే మాయ సంతానము అనుకుంటున్నాం. పక్షి సంతతి అంటే దేవుని సంతానము అని. అంటే నువ్వు మాయలో ఉన్నంత వరకు సర్ప సంతతే. నువ్వు దేవుని జ్ఞానం కలిగితే ఏమైతే అది సర్ప సంతతి కాకుండా పక్షి సంతతిగా మారుతావు అనమాట. ఈ రకం కూడా మనం చెప్పుకుంటున్నాం. చెప్పుకోవడమే కాకుండా మనం ఎట్లా నడుచుకుంటున్నాము ఆయన చెప్పిన విధానానికి మనకు అంటే ఏమన్నా మనం తేడాలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఆ రోజే కాకుండా ఈ రోజు కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చావు కారణమైంది మనిషి. ఎవరు? సర్పసంతతి కారణం ఏంటిది? తర్వాత వచ్చి ఆ రోజు చనిపోయిన సందర్భాన్ని కూడా ఈ రోజు మనం రక్షించేదాని కోసం చనిపోయినాడు అంటున్నాం. కానీ ఆయన వచ్చిన దేనికి, ఆయన తెలియజెప్పిన దేన్ని మనం ఏ విధంగా నడుచుకోవాలా? లేదు మనం ఏ విధంగా నడుచుకుంటే మన పాపం అంతా ఆయన శరణ చూస్తే చాలు మన పాపం అంతా కడిగేస్తాడు. ఓ ప్రార్థన చేస్తే చాలు కడిగేస్తాడని చెప్తాం. ప్రార్థన చేస్తానని నేను కడిగేస్తానని ఎక్కడైనా చెప్పినాడా? నీకోసం నేను వచ్చినాను అని చెప్పినాడా? నీ పాపాన్ని కడిగేదానికి వచ్చినాను అని చెప్పినాడా? ఎక్కడా చెప్పిన సందర్భాలు లేవు అసలు. కానీ ఒకటే ఒకటి సూత్రం ఉంది. ఆయన జ్ఞానం చెప్పినాడు. ఈ జ్ఞానం ప్రకారము మీరు నడుచుకోండి చెప్పినాడు. జ్ఞానాన్ని జలం అన్నాడు ఆయన.
జీవజలము అన్నాడు, జ్ఞానజలము జీవజలము అని చెప్పాడు అనమాట. మళ్ళీ ఈ జలాన్ని నీకు అందిస్తున్నాను అన్నాడు. కానీ ఆ జలాన్ని అందుకొని మనం ఏం చేస్తున్నాము? ఈ రోజు మనం అంతా ప్రభు భక్తులమే ఒప్పుకుంటాం. ప్రభు భక్తులమైనంత మాత్రాన మనం ఏం చేస్తున్నాం? కానీ ఆయన ఫోటో చూసేదానికి కూడా ఇష్టపడుకోకుండా ఆయన చనిపోయినటువంటి శిలువను, అంటే ఆయన రక్తం కాలి తడిచిపోయినటువంటి శిలువను మనం గుర్తుగా పెట్టుకొని చూస్తున్నాం అనమాట. అంటే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు అనేటువంటి మాట ఎక్కడో వచ్చినాడు, మన కోసం వచ్చినాడు. కానీ జ్ఞానం తెలిపేదానికి నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీ పాపం పూసుకున్నట్టు అవుతుంది అని చెప్పాడు. ఆ విధంగా నడుచుకోకపోతే ఏమైతుంది? మాయ మార్గంలో నెట్టే. అది విశాల మార్గం, ఎట్లున్నా పర్వాలేదు. మాయ మార్గం ఆల్రెడీ మనకు రికార్డు అయింది. అది దాని ప్రకారం మనం నడుచుకుంటున్నాం. ఇంకా దాని ప్రకారం నడుచుకుంటున్నాం కదా. మీరు చెప్తున్నారు కదా, మనం చేసి తప్పేమి లేదు, మన కర్మ ఎట్లుంటే అటు జరుగుతుంది. ఇక ఆత్మ ఆ విధంగా నడిపిస్తున్నప్పుడు అదే నడిపిస్తున్నప్పుడు అది మన తప్పేముంది, మనం ఎట్లుంటే అట్లా ఉండొచ్చు కదా, దానికి ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ సిస్టమ్ ఏమో అట్లే ఉండాలి, లోపలంతా పద్ధతి ఏమో ఆ పద్ధతి కాదు అని నువ్వు అతిక్రమించి నడుచుకునేదానికి కూడా అవకాశం ఉంది. అదే దేవుని మార్గము చెప్తున్నావు. దేవుని మార్గం చాలా ఇరుకైంది. ఈ మార్గంలోకి వస్తే మాత్రం చాలా అంటే ఇబ్బందులుగా ఉంటుంది. కానీ అది చాలా విశాలమైన మార్గం. ఏది? మాయ మార్గం. విశాల మార్గంలో ఎట్లయినా పోవచ్చు. దేవుని మార్గం ఎంత వెడల్పు ఉంది, మాయ మార్గం ఎంత వెడల్పు ఉంటాయంటే అది నువ్వు ఎంత సైజు ఉన్నావో అంతకంటే 108 ఎక్కువ ఉంది అనమాట వెడల్పు. ఏది? మాయ మార్గం. కానీ దేవుని మార్గం ఎంత మటుకు వెడల్పు ఉంది అంటే నువ్వు ఎంత సైజు ఉన్నావో అంతే సైజు ఉంది. ఇట్ల పైన ఇరుక్కుంటావు, ఇట్ల పైన ఇరుక్కుంటావు, ఇరుక్కొని పోవచ్చింది అంటావు. అంటే రాపిడి పడుతూనే ఉంటుంది నీకు. మళ్ళీ ఇంత అంటే ఆయనే చెప్పాడు ఇది కష్టంగా ఉంటుంది. ఈరోజు సులభంగా ఇప్పుడు ఏముంది, మనం పుస్తకం చేతిలో పట్టుకొని పోయి హాయిగా ఏదో చర్చికి పోయి ఆవిడ 2 పాటలు పాడేసి ఏదో స్తోత్రం చేసి ప్రార్థన చేసి వస్తేనే అయిపోయినా దేవుని మార్గం అయిపోయినా. ఏం కష్టం ఉంది? ఆయన చెప్పినంత కష్టం లేదు ఇది. మరి ఆయన కష్టం దేవుని మార్గం చాలా ఇరుకైంది, కష్టమైందంటే చేతిలో చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆలోచన చేయాలి కదా. అట్లా కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు చాలా సుఖంగా అయిపోయింది అనమాట దేవుని మార్గం. దేవుడు అన్ని రకాలుగా మంచిగా చూస్తున్నాడు. ఏ కష్టం చెప్పినా ఉన్నే గానీ మనం దేవుడికి ప్రార్థన చేస్తే కష్టాలు పోతాయి. అంటే దేవుని నా మార్గంలోకి వస్తే కష్టాలు వస్తాయని ఆయన చెప్తే దాని లేకపోతే కష్టాలు పోతాయి. తెలుగుకంటే మాయ మార్గం లేకపోతే చాలా కష్టాలు పోతాయి. అది ఏమైనా చేస్తున్నమాట. వీళ్ళు అక్కడ భ్రమపడిపోతుంది. ఇది సాధారణ మార్గమా లేకపోతే దీని మీకోసము మాకు మా పిల్లలు పుణ్యాన్ని ఆ రోజు మోసుకున్నారు కాబట్టి మీరు మీ పిల్లలు అనుభవించాల్సి పని వస్తుంది. దీనికోసం వేడబడి మీరు చెప్పాడు. దానికోసం మీరు బాధపడండి, ఈ పాపాన్ని మోసుకున్నానికి అని చెప్పారు. కానీ ఆ రోజు చంపినది మనం పాపం మోసుకున్నామనుకోలేదు, మన పాపం పోయిందిలే అనుకునేది. ఆయన రక్తం కారదని మన పాపం పోయింది అనుకుంటాడు. కానీ మనం పాపం పెంచుకున్నాము అనే ఆలోచనలోకి ఎవరు రాలేదు అసలు. సరే ఇజ్రాయల్ దేశంలో అప్పుడు తెలివి తక్కువ వాళ్ళు మనం అపం చేయించాలనుకుంటే సరే, తెలివిన వాళ్ళు ఇండియా దేశంలో అయినా కానీ ఈ రోజు జరిగిన విధానాన్ని బట్టి అంటే మనం ఏదో వాళ్ళు అట్లే పోతున్నారు, మనం ఇట్లే పోతున్నారు, వాళ్ళు సిలువ వేసుకున్నారు, మనం సిలువ వేసుకోవాలని కాకుండా జరిగిన సత్యం ఏమిటి, మనం ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలా, ఏ మార్గంలో అర్థం చేసుకుని ఏ విధానంలో అర్థం చేసుకుంటే మనం మంచి మార్గానికి పోయేదానికి అవకాశం ఉంది అని యోచన చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఎట్లా నడుచుకున్నారో వెనకలో అట్లా ఓ పద్ధతి ఏర్పరుచుకున్నారు ప్రార్థనకు. ఆ ప్రార్థనలో మనం ఏం చేస్తే అదే ఎట్లా చేస్తూ పోతున్నాం. యేసు ప్రభు జీవిత చరిత్రను తీసుకొని ఆ జీవిత చరిత్రలో ఉండే సారాంశాన్ని తీసుకొని దాని ప్రకారము మనం ఆలోచన చేసి ఏది మంచి ఏది చెడ్డ అని దాని ప్రకారం మనం పోతే బాగుంటుంది అని అనుకోవడం లేదు. ఇట్లా అనుకోకుండా పోయిన దాని వల్ల ఏమైందంటే ఈ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, ఈ క్రిస్మస్ పండుగ వచ్చిన రోజు మనం ఏం చేస్తామంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదో 2 టపాకాయలు కాల్చడము, ప్రార్థన చేయడము, అంతటితో ఊరుకోండి. కానీ అట్లా లేకుండా మనం ఏం చేస్తున్నామంటే ఓ ప్రత్యేకించి ఆయన పుట్టింది మన కోసము, కానీ మనం ఏం చేసినట్టు క్రూరంగా మనమే చంపేసినాం. ఎన్నో చంపేసిన దాని వల్ల మనకు జ్ఞానం తెలుసుకునేదానికి అవకాశం లేకుండా పోయింది. ఇంకా కొంత తెలిసేది. కానీ ఆ 3 సంవత్సరాల్లో కూడా మనకు ఎంతో విశేషమైన జ్ఞానం తెలియజేసినాడు. దాని గురించి మనం ఈరోజు తెలుసుకునే కానీ చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు 4 శిష్యులు
ఆయన చరిత్ర గురించి చెప్పారు. మత్తయ్య, మార్కు, లూకా, యోహాన్ అని. ఈ నలుగురిలో చెప్పిన దాంట్లో యోహాను సువార్తలో చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉంది. మన చిన్న పుస్తకంలో కూడా రాసి పెట్టాం. చాలా గొప్ప జ్ఞానం ఉంది. ఆ ఒక్క సువార్తలో ఉండే విషయాలు చదువుకుంటే, కొన్ని విషయాలు చదువుకునే కానీ మనం జ్ఞానం తెలుసుకోవచ్చు. ఆయన ఎందుకు ఒక్క మాటలో, ఆయన చెప్పిన ఒక్క మాటలో కూడా నువ్వు తెలుసుకునే వారైతే ఒక్క మాటలో కూడా తెలుసుకోవచ్చు. బైబిల్ అంతా చదవాల్సి పని కూడా లేదు. కొత్త నిబంధనలో 4 సువార్తల్లో కొన్ని వాక్యాలు చదువుకునేంత మాత్రాన్ని కూడా మనకు జ్ఞానం వస్తుంది. మళ్ళీ ఇంత జ్ఞానం అందించినటువంటి యేసు ప్రభువును మనం ఎట్లా అర్థం చేసుకున్నాము అంటే, మన కోసం ఆయన రాలేదు, అంటే మన పాపాలు కడిగేదానికి ఆయన రక్తం చిందించేదానికి రాలేదు. మనం ఆయన రక్తం చిందేదానికి కారణం మనమైనాము. ఆ పాపం మన మీద పడింది. ఆ పాపం పోవాలంటే ఇది ఎవరికి అంటుకుంది? ఈ పాపం సర్పసంతతికి అంటుకుంది. సర్పసంతతి నుంచి మనము పక్షి సంతతిలోకి మారితే దాన్ని తప్పించుకుంటాం. సర్పసంతతిలో ఉంటే మాత్రము తప్పనిసరిగా నీకు అది అంటుకుంటుంది. తర్వాత ఆ రోజు మోసుకునేదే కాకుండా చంపేటప్పుడు కూడా ఆయన చెప్పాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకే అర్థం కాలేదు, వీళ్ళు క్షమించి దేవుడా అని. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళు క్షమించి వీళ్ళు పాపం ఉంటే ఏం చేయాలి. ఆయన కూడా వేడుకున్నాడు. అనుకున్నా కానీ ఆయన చెడ్డ పని అనుకోలేదు. మనం చెడ్డ పని చేస్తున్నామని అనుకున్నాడే అని అనుకోలేదు. మన కోసం రక్తం చెందించినాడు అని అనుకుంటున్నారు. కానీ చూడు ఎన్ని తేడాలు ఉన్నాయి. చూడు మనిషి అనుకోవడంలో ఎవడో మొట్టమొదట తప్పు భావాన్ని ఇచ్చినాడు, ఇంకంతా అదే భావాన్ని పక్కన పోతున్నారు. మాయ ఏం చేస్తానంటే ఒకరిలో ప్రేరేపించి మన కోసం ఆయన రక్తం వారించినాడు అని చెప్పుకుంటే మనం చేయలేదు లేపని మన కోసం ఆయనే చేసుకున్నాడు అంటే సరిపోతుంది. అంటే మన కోసం ఆయన చేసినాడు, ఆయన రక్తంతో మనం దేవుడిని కడుగుతున్నాడు, మనల్ని ఆయన మనం ప్రార్థన చేస్తే చాలా అనే లెక్కలకి వచ్చేసాడు. ఆయన చెప్పిన జ్ఞానం తెలుసుకోవడం లేదు. ఈ రోజు ఆయన ఫోటోను కూడా దొరకకుండా సెలవును పెట్టుకున్నారు అంటే అది ఎవరి పని? మాయ పని. ఈ రోజు ఆయన చెప్పిన జ్ఞానాన్ని చూడుకోకుండా ఆయన ప్రార్థన నోటి మాటలతో ప్రార్థన చేసి ఆచరణ చేయకుండా పోవడం ఏమిటికి కారణం అంటే ఈ మాయ యొక్క కారణం ఏది. ఇట్లా మనం ఏం చేయాలంటే యేసు ప్రభు జీవిత చరిత్ర చూసుకుంటే, అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ 3 ఆత్మలు ఆయన శరీరంలో మనలో మాదిరి ఉంటూ కొన్ని సందర్భంలో ఆత్మ పలికింది, అంటే జ్ఞానం చెప్పింది. ఆత్మ జ్ఞానం అంతా తెలుసు కదా. కొన్ని సమయాల్లో పరమాత్మ పలికింది. అంటే పరమాత్మ అనేది ఏమిటి? ప్రపంచంలో ఉండే అంతా వ్యాపించే శక్తి కదా, ప్రకృతి అంతా దానికి లోబడింది కదా. కాబట్టి పరమాత్మగా పలికినప్పుడు ప్రకృతి అంతా ఆయన మాటకు లోబడింది. ఆత్మగా పలికినప్పుడు జ్ఞానం అంతా ఆయన మాటకు లోబడింది అనమాట. ఆయన చెప్పినదే వాస్తవమైన జ్ఞానం. సరే, ఇవి కొన్ని సందర్భాల్లో జరిగినాయి. ఒక సందర్భంలో మామూలుగా జీవాత్మగా ఉన్నాడు కాబట్టి, మన వలే మనిషిగా ఉన్నాడు కాబట్టి ఏ కష్టం సుఖాన్ని వచ్చినా కానీ జీవాత్మ ఏమైనా కష్టసుఖాలు అనుభవించింది కదా. కష్టసుఖాలు అనుభవించడం కూడా జరిగింది. ఆయన జీవునిగా మామూలుగా ములుకులు కొట్టినప్పుడు, చేతిలో ములుకులు కొట్టినప్పుడు, కళలో ములుకులు కొట్టినప్పుడు బాధను అనుభవించాడు. ఆ బాధ కారణం ఎవరితో? మేము కారణము అంటే మేము చేపించినాం ఈ పని అని అనుకునే వాళ్ళందరూ అబుదు కారణమైనారు. ఆ సంతతి మాకు, మా పిల్లలకు, మా సంతతికి నీ పాపం అని అనుకుని మిగతా వాళ్ళకు కూడా తగిలిస్తారు. మిగతా వాళ్ళకి తగిలేయడం కాదు, మనకే తగిలించుకున్నాం మనం. అంటే ఎందుకంటే ఆ పొద్దు మనం ఉన్నాం, ఈ పొద్దు కూడా మనమే ఉన్నాం. రూపాలు మారినాయి మనకు. మనం కైపా గురువులుగానే పెట్టట్టు మనం, అంతే కదా. కైపాచార్యునిగా ఉండి ఆ రోజు ఆ పొద్దు వ్యతిరేకత చూపించినా మనం అట్లా అనుకోవచ్చు కదా. ఇట్లా కాదు అనేది ఎట్లయితుంది? కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఆ పొద్దు వ్యతిరేకత చేసినటువంటి వాళ్ళలో మనం కూడా ఉన్నాము, ఆ పాపం మనకు కూడా ఉంది. ఈ విధంగానే ఉంటే మనం ఎప్పటికైనా కానీ తప్పనిసరిగా అనుభవిస్తూ పోతూ ఉండాల్సి పని వస్తుంది. ఇటువంటి అనుభవాలు రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గము, అది ఈ సాధారణ మార్గం నుంచి దేవుని మార్గంలోకి పోవాలా. అంటే సర్పసంతతి నుండి పక్షి సంతతిలోకి మనం మారాలా. పక్షి ఎప్పటికీ ఆకాశంలో ఉంటుంది, ఏమాత్రం భూమితో పని లేదు దానికి. ఒకవేళ వాళ్ళనే చెట్టు కొమ్మిన వాళ్ళతో చెట్టు కొమ్మిని తట్టేపోతుంది మామూలు పక్షులు. ఈ కాకులు గువ్వలు అయితే దానికి అడుగులో ఒకటి కూడా భూమి మీదకి రావు, అన్ని పైపైనే ఉంటాయి అనమాట. కానీ పాము ఎప్పటికీ ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. అది మామూలుగా భూమి మీద ప్రాకుతానే ఉండాల్సింది అనమాట. ఆధారం చేసుకుని ఉండాల్సిందే అది. దేవుని ఆధారం చేసుకున్నది కానీ దేవునికి వ్యతిరేకత. కానీ పక్షికి ఏ ఆధారం లేకుండా పోతుంది కదా. ఆ రకంగానే మనం పక్షి సంతతిగా మారితే మనకు ఈ వ్యక్తిగత విషయాలు తెలుస్తాయి, గత వ్యక్తి విషయాలు తెలుస్తాయి.
అటువంటి విషయాలు తెలిసేదానికోసమే మనకు వ్యక్తిగా ఆయన వచ్చినాడు, వ్యక్తిగానే పోయినాడు. ఆ పోయిన వ్యక్తిని గాని వచ్చిన వ్యక్తిని గురించి మనం అనుకోవడము ఈ రోజు మనకు సందర్భం కాబట్టి యేసు ప్రభు రాకన గురించి, యేసు ప్రభు పోకన గురించి తెలుసుకున్నాం. మనం యేసు ప్రభు రాక చాలా గొప్పదే, పోక చాలా హీనం అనమాట. అంటే చాలా ఘోరాది ఘోరంగా చనిపోయినాడు ఆయన. కాబట్టి మనం ఆయన రావడమేమో చాలా గొప్ప పని, కానీ మనం ఆ అదృష్టాన్ని మనం ఉంచుకోలేకుండా ఆయన తొందరగా పంపించుంటేది. అందుకే మనం కొన్ని రాత్రి రాసిన వాక్యాలు కూడా చెప్పుకున్నాం మనం. ఆయన చీకటిలో పుట్టాడు, ప్రపంచానికి వెలుగైనాడు. ఆయన ఆ రోజు పుట్టిపోయినాడు, ఈ పొద్దుడు కూడా ఆయన ప్రపంచంలో వెలుగై చూడు ఎంత మంది ఆయన చరిత్రను చదువుకోవడానికి అవకాశం ఏర్పడిందో. కానీ చదువుకుంటున్నారు కానీ చరిత్రను వాస్తవంగా ఆయన భక్తులుగా పూర్తి భక్తులుగా మారలేదు. క్రైస్తవ మతంలో చేరినంత మాత్రాన ప్రభు భక్తులు అనుకోవడం పొరపాటు, అర్థమైందా? కానీ ఈరోజు విశాలంగా ఉంది క్రైస్తవ మతం, 80% ఉంది. కానీ 1400 భాషల్లో ప్రింట్ అయ్యేది బైబిల్ పుస్తకం, దాంట్లో తెలుగు భాషలో ఒకటి. కానీ ఇన్ని భాషల్లో ప్రింట్ అయినా కానీ దాన్ని ఎంతమంది సరైన అవగాహన చేసుకుంటున్నారంటే అమెరికా నుంచి ఆంధ్ర వరకు అంత సిలువ వేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభువును వేసుకునే వాళ్ళు లేరు. అంటే ప్రభు ఆకారం అంత అసహ్యంగా కనిపిస్తుంది చుట్టం మొదలు. ప్రభువును వేసుకుంటే దయమంట అంటే వీళ్ళు దయాన్ని దేవుని చేసుకున్నారు ఈ రకంగా. అంటే ఈ మాయ అనేది ఏం చేస్తా అంటే ఎవరిని ఎక్కడ ఎట్లా మార్చాలో ఆ రకం మార్చేస్తుంది, ఏమాత్రం గుర్తుపట్టుకోకుండా. మనం ఆ విధంగా కాకుండా యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రను మనం బాగా అంటే చదువుకొని ఆయన చెప్పిన వాక్యాలు మనం పూర్తి గమనించి ఆ వాక్యాల్లో ఉండే సారం తెలుసుకోవడము ముఖ్యమైన పనిగా మనం గుర్తు పెట్టుకుందామని ఈ రోజు మనం ఏం చేస్తుంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తు చేసుకొని ఆయన మనసులో తెలుసుకొని మేము ఈ పుట్టుంటే నీ మార్గంలోనే మేము నడుచుకుంటాము, నువ్వు చెప్పిన జ్ఞానం ప్రకారం నడుచుకుంటాము అని అనుకోవడం మంచి పని. అంటే ఇంతమంది ఈయన మార్గం అయితే మళ్ళీ ఆయన కృష్ణ మార్గం ఇంతకుముందు చదువుకున్నాం కదా భగవద్గీతలో, మళ్ళా దాన్ని విడిచిపెట్టి మళ్ళీ దీని ఎట్లా అంటే ఈయనకేం ముక్తి అనుకో. ఇప్పుడు మళ్ళా వాళ్ళు మొక్కినట్టయితే ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి నువ్వే దేవుని మాకు ఇంతకంటే లేవుడు దేవుడు లేడని వచ్చేపు, రాముని దగ్గరికి పోయి నీకంటే మించిన దేవుడు లేడని ఇంచేపు మొక్కుతాను అట్టయితేమో మన పని అని అనుకునేదానికి. అంటే రాముడు వేరు, ఆంజనేయుడు వేరు, ఆయన చిన్నోడు ఈయన పెద్దోడు అన్నట్టు, అంటే శిష్యుడు గురువు అన్నట్టు వాళ్ళు. కానీ అట్లా కాదే, ఈయన కృష్ణుడు ఒకడే, యేసు ఒకడే అనమాట. అంటే వీళ్ళు చెప్పిన జ్ఞానము ఒక్కటే, ఎక్కడైనా తేడా ఉందా? లేదు. ఏమప్పా మా లాజర్ను బ్రతికించాడు, మీ కృష్ణుడు ఏమైనా బతికించినాడా అని అంటే ఈయన కృష్ణుడు కూడా సాందీప్ కొడుకును బతికించినాడు కదా, బతికించినాడు అనమాట. యేసు ప్రభు చాలా మహత్యాలు చేసినాడు అంటే కృష్ణుడు కూడా చేసినాడు కొన్ని సందర్భాల్లో. కానీ నడకలో మాత్రం తేడా ఉంటుంది. ఈయనకు పెళ్లి కాలేదు, ఆమె పెళ్లి. ఇప్పుడు దాన్నే పెద్ద తలకాయ నెట్టే. ఈ పై సూపులను చూసినారంటే గందరగోళం. మనకు కావాల్సిన జ్ఞానం అనుకుంటే అంతా ఒకటి అవుతుంది, లేదు అనుకుంటే మాత్రం అన్ని వ్యతిరేకంగా అనిపిస్తాయి అనమాట. అట్లా లేకుండా ఈ మనం కృష్ణాష్టమి రోజు కృష్ణుని గురించి ఈ విధంగా ఆయన గొప్పతనాన్ని గురించి ఎట్లయితే తెలుసుకున్నామో, అంటే ఆయన ప్రతి ఒక్క పనిని చాలా గొప్పదని ఎట్లయితే తెలుసుకున్నాము, ఈ రోజు యేసు ప్రభు చెప్పిన జ్ఞానం కూడా మనకు చాలా గొప్పదిగా తెలుసుకుని ఆ జ్ఞానం ప్రకారం మనం నడుచుకునే దానికి ప్రయత్నం చేస్తే మంచిది. సరే, ఇప్పుడు ఇది క్రిస్మస్ గురించి చెప్పే విధానం ఇట్లా సాధిస్తాము. మీకు అవకాశం ఇస్తాను, మీకు ఏంటంటే తెలియని విషయాలు అంటే అడగచ్చు అనమాట. అంటే జ్ఞానం సంబంధించిన విషయాలు చెప్పండి, ఏదైనా ఉన్నది మీకు? అది ఏమాత్రం కాదు స్వామి. ఏదంటా ఉన్ని మనకు వాస్తవంగా సత్యం చూసుకుంటే దాన్ని అనుకుంటా చేసిన తర్వాత చాలా పశ్చాత్తాపడతావు, కానీ అనుభవిస్తే అయిపోతుంది, కానీ ఆలోచన చేస్తే అయిపోదు. రూల్ అది. ఇప్పుడు వేడుకుంటే పోతానని చెప్తాను గట్టి. అది కూడా ఇప్పుడు మామూలుగా ప్రార్థన చేసి పోతుంది అనుకుంటారు, వేడుకుంటే చేసిపోతే పోతుంది, పాపం అంతా పని పోతుంది, ఆయన అడిగేస్తాడని చెప్తానులే. ఆయనకు అడుగుడు పెట్టడు, మనం కడుక్కోని మీరు కడుక్కోండి అని చెప్పినాడు ఆయన. మళ్ళీ ఆయన మీద మనం వేస్తే ఎట్లయితుంది? కృష్ణుడు కూడా చెప్పినాడు అంతే కదా, మనకు విధానం చూపించాడు, ఆ మార్గం కూడా పోయినప్పుడు. అన్ని మార్గం ఏంటికి నేనే ఎత్తపోయి ఆడ పెడతాను ఇప్పుడు, నీ మీద కూర్చుంటాను నువ్వే ఎత్తపోయి ఆడ పెట్టానట్టుంటది. మార్గాన్ని చూపించాడు, ఇది మీరు నడకని చాలా ఇరుకు కష్టమని కూడా చెప్పాడు. అతనికి మార్గం ఇరుకు కష్టపడితే ఏమి, నువ్వు నడుచుకోవాలంటే ఇరుకని, ఇంకా నువ్వు నడుచుకునేది లేకపోతే ఇంకా కష్టమైంది చెప్పలేను. అసలు అజ్ఞానం నడిచే మార్గం చాలా విశాలంగా ఉంటుంది, జ్ఞానం నడిచే మార్గం చాలా కష్టంగా ఉంటుంది నాడు.
నువ్వు అంత జ్ఞానం తెలిసినాక నేను యేసు ప్రభు నమ్ముకుని ఆయన తీసుకుపోతాను, నేను అసలు ఆయన అడిగేస్తాను, అదేం సంబంధం లేదంటే ఎట్టయితే ఇంక ఇరిగాడు నీకు. ఇరికే లేదు ఇప్పుడు, ఇరుకు లేకుండా అనుకుంటే ఏమైంది, ఇప్పుడు ఇరుకు లేకుండా ఉండేది. ఏ వయసుకు వచ్చింది, ఎవరికైనా నడుచుకుంటా అంటే ఇరుకు వచ్చేది. నువ్వు యేసు చెప్పిన మాటల ప్రకారం నడుచుకుంటే ఇరుకు వస్తుంది, ఎవరు నడుచుకోవడం లేదు, ఇరుకు లేదు. ఇప్పుడే హాయిగా పోతారు, హాయిగా వస్తారు. చూడు ఇప్పుడు మీరన్నా రోజు ఇరుకుపోయి ఇటుకు వచ్చారు, లేనిపో వాళ్ళు జరుగుతున్నట్టు రావాలంటే లేనిపో తిప్పలు కూడా వచ్చినారు. ఎందుకంటే అదైతే అంటే ఉంటుంది, ఆ బైబుల్ ఆ ఊర్లో ఆ ఊర్లో కూర్చొని అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు లేదు చూడు, మన క్రైస్తవ ఇప్పుడు క్రిస్మస్ అంటే చూడు ఎంత దూరం రావాల్సి పని వచ్చిందో. ఒక మాట రెండు మాటలు తెలుసుకునేదాని కానీ ఇందరూ రావాల్సి పని వస్తుంది. ఇదికే మళ్ళీ ఇంటికి పోతే ఒక రామాయణమా ఇంట్లో వాళ్ళతో పుట్టుకుంటుంది, అది కూడా ఇరికే. ఇట్లాంటి ఇరుకులు తడుకుంటాయి అనమాట. లేకపోతే ఏడన్నా వచ్చి ఇప్పుడు ఏదో కొట్టాడు జరిగింది అనుకో, ఎవడో కొట్టాడు అనుకో, మీరంతా తగ్గబోలని మిమ్మల్ని ఒకటి పడేది అనుకో, అది కూడా ఇరికే. ఇట్లాంటి ఎన్ని రామాయణాలు ఉంటాయి కొంత అసలు దిక్కు తెలియకుండా రకరకాలు ఉంటాయి. నువ్వు అట్లంతా ఏం లేదు కదా, ఎవరంతా కూడా పోయి గుళ్ళో పోయి కొని వచ్చేది సులభం అయిపోతుంది కదా, చాలా సులభమైన మార్గం అది. ఇప్పుడు మాయ మార్గం, ఈ కష్టం ఉండాలంటే నీకు ఇరుకు మార్గం అనేది ఇంక లెక్క. ఇప్పుడు ఇప్పుడు ప్రతి చర్చి కాడ మనకు సులభమైన మార్గం ఉంది, కష్టమైన మార్గం ఉంది. మీరు ఆలోచన చేయండి, సులభమైన మార్గం ఉంటే ఆయన కష్టమైన మార్గం ఎందుకు చెప్పినాడు? అది ఎందుకు ఇంకోటి ఉంది లెక్క, కష్టమైన మార్గం. మళ్ళా కష్టమైన మార్గాన్ని ఎన్నుకోకుండా సులభమైన మార్గాన్ని ఎన్నుకో, అన్ని నాకు ఆయన చూసుకుంటాడు అంటే చూసుకుంటాడు. ఎందుకు చూసుకోడు? ఆయన చెప్పినది ఏదో ఆయన చూసుకుంటాడు, కానీ మిగతా నువ్వు ఊరుకునే ఉండు నేను చూసుకుంటానని చెప్పలేదు. ఈ పద్ధతి ప్రకారం నడుచుకుంటే నువ్వు కూడా నేను జ్ఞాన జలాన్ని ఇస్తాను అని చెప్పినాడు ఆయన, జీవజలాన్ని ఇస్తానని చెప్పినాడు. నీ కడుపులో జీవజలం ప్రవహించేటట్టు చేస్తాను అన్నాడు. అంటే నీ శరీరంలో నీ జ్ఞానం సంపూర్ణంగా ఉండేటట్టు చేస్తానన్నాడు. ఎవరు ఎదురాడని జ్ఞానాన్ని నీకు అందిస్తాను అని చెప్పాడు. అంటే నువ్వు ఎవడు ఏ ప్రశ్న చేసినా నువ్వు జవాబు చూపిస్తావు వస్తుంది చెప్పాడు. మళ్ళా ఈరోజు మనం చిన్న ప్రశ్న అడిగితే కూడా జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు చనిపోయింది నువ్వు గుడ్ ఫ్రైడే అయితే బ్యాడ్ ఫ్రైడే ఏంటంటే గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టుకునేది ఏంటంటే నిజమేనా అని అడిగితే దానికి జవాబు లేదు, తప్పు జవాబే. గుడ్ ఫ్రైడే పెట్టుకుని అప్పుడు పండగ చేసుకుని కొత్త గుడ్డలు వేసుకుని హాయిగా ఉన్నారంటే ఏమని యేసు ప్రభు చచ్చిపోయిన సంతోషమైన కదా. ఆపదు చేసినారు అబద్దు, వాళ్ళు సరిపోయిన మనుషులంతా ఈయన పీరియడ్ ఇవ్వాలని మామూలు సిలువ వేసి ఆయన చంపేసి వాళ్ళు పండుగ చేసుకున్నారు. అది గుడ్ ఫ్రైడే వాళ్ళకైంది, కానీ మీకెట్లయింది భక్తులు కొన్ని వాళ్ళు గుడ్ ఫ్రైడే కాదు, కానీ ఈయన గుడ్ ఫ్రైడే చేస్తాను. ఇంకా అంతే వాళ్ళ జతకాలి వీళ్ళని. ఇట్లా మనం ఎందుకు లెక్కేసుకోలే? మనం భక్తులం పెట్టయినాము, ఇది లెక్కేసుకుంటా పోతే ఇరుకు మార్గం అనేది మనకు ఉందా లేదా? ఇరుకు మార్గం అంటే తిప్పులు పోయినట్టు మనం పడతా అంటే ఇరుకు మార్గం అంత ఎంత ఇరుకు మార్గమే. ఇప్పుడు కొంతమంది తెలుసు ఇరుకు మార్గం ఎట్టుంటుందని, రాసి రంపానం పెట్టినట్టు ఉంటుంది. ఇది ఏమో పెద్ద ఫిగులు అట్ట సన్నది కాదు జ్ఞానం అంటే. ఆయన కొంచెం దూరం దూరం కూడా తెలుసుకుని దగ్గర దగ్గర వచ్చాను కదా, ఆయన కొంచెం వస్తుంది. కానీ దూరం ఉన్నాయి దగ్గర ఉన్నాయి కానీ ఇరికేది ఏడున్నా కానీ మనం ఏడున్నా కానీ ఇరుకు మార్గాన్ని కోరుకోవాలి కానీ విశాల మార్గాన్ని కోరుకోతాడు ఎప్పటికీ. ఇరుకు మార్గం అయితేనే మనకు మంచిది, ఎందుకంటే ఆయన చెప్పినాడు కదా ఇరుకు మార్గంలో ప్రయాణిస్తే మీరు విశాలం మోక్షాన్ని పరమాత్మ చేరొచ్చు అని. కాబట్టి మొదట మనం ఇరుకు మార్గంలో ఉన్నాం అనమాట. విశాల మార్గంలో నుంచి ఇరుకులు ఇరుక్కుంటాం అన్నట్టు మళ్ళా, అంటే అసలైన ఇరుకులు ఇరుక్కుంటాం. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఇరుకు మార్గాన్ని పట్టుకొని విశాల మార్గాన్ని ఇడిచిపెట్టండి. సరే, ఇంకేమన్నా మీకు ప్రశ్న? ఏవో ఉంటాయి ఆ రోజు. ఓ దేశంలో కొనబెట్టు, ఓ దాంట్లో సూర్యుని పెట్టుకున్నారు, ఓ దాంట్లో చంద్రుని పెట్టుకున్నారు, ఇంకో దాంట్లో ఇంకోని పెట్టుకున్నారు, ఇంకో దాంట్లో ఇంకో దేవుని పెట్టుకున్నారు, రకరకాల దేవుని పెట్టుకున్నారు. మన దగ్గర పెద్దమ్మ సుంకలమ్మ ఉండాలి. అదే కర్ణాటకకి పోతే హాయం అవుతుంది, అట్లా ఇంకో దానికి పోతే ఇంకో దాన్ని ఇంకో మైసమ్మ అవుతుంది. తెలంగాణలోకి పోతే ఇట్లా వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు, మన పేర్లు మనం పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు ఏం పెట్టుకున్నారేమో ఆ రోజు. నా తల్లి దేవుని దేవాలయం అన్నాడు కానీ దేవుని అంటే అంత లెక్క ఇప్పుడు అనుమానం వ్యాపించినట్టు గుర్తుగా పెట్టుకున్నాడు కాబట్టి నా తండ్రి దేవాలయం అన్నాడు. యెహోవా దేవుని పెట్టుకోవచ్చు బుద్ధులు, యెహోవా దేవుని పేరు పెట్టి. కానీ యెహోవా దేవుని గురించి ఏం తెలిసిండదు. ఇప్పుడు ఏమన్నా కృష్ణ మందిరం ఉందనుకో, అది మనం గొప్పగా చెప్పుకుంటుందని. అయినా వాళ్ళు ఉంటే మందిరం అంటే మందిరం అంతే. అన్ని గుళ్ళలో ఇది గుడి అనుకుంటారు, దీని ప్రత్యేకత ఉందని ఏమనుకోరు కదా. అన్ని గుళ్ళలో విగ్రహాలు ఉన్నాయి, దీంట్లో విగ్రహం లేదు అని మనం అంటాం కదా. విగ్రహం లేదు మళ్ళీ ఏంటంటే
ప్రతిమ ఉంది అంటాం మనం. దేవుడు నిజంగా ఉన్నాడు, అబద్ధంగా ఉన్నాడు అంటే అబద్ధంగా ఉన్నాడు అని చెప్పాలే, అటుంటది మనది. ప్రతిమ ఉంది, విగ్రహాలు అంటే విగ్రహం ఏంది, ప్రతిమ అంటే విగ్రహమే, ప్రతిమే అని చెప్తాం. విగ్రహం అర్థం వేరు, ప్రతిమకు అర్థం వేరు. ఇప్పుడు యేసు ప్రతిమను పెట్టుకోండి, మీరు రూపాన్ని పెట్టుకోండి, పెట్టుకోరు. ఇట్లా మనకు మనిషి ఆలోచనకు అందని విషయాలు చాలా ఉన్నాయి. కానీ కొద్దిగా తెలిసినంత మాత్రం తను సర్వం తెలుసుకునే అని గందరగోళ పరిస్థితులు పడిపోతే మనం ఏం చేయలేదు. దాని గురించి ఇంకేమైనా ప్రశ్న ఉందా? అడుగు జనప. నువ్వు భీష్మ పితామహుడు నెట్టున్నావు, నువ్వు ఏది ఒక ప్రశ్న కూడా అడుగు. అసలు అడుగు, ఏదో ఒకటి అడుగు. తెల్లెంటికలు నల్లెంటి అవుతాయి, నల్లెంటికలు తెల్లెట్టి అవుతాయి. నాకు అవసరం నా తెల్లెంటికలు నల్లెంటికలు అయ్యేది. ఏమన్నా అడగండి ఏదో ఒకటి. ఇప్పుడు చెప్పిందంటే ఏమన్నా మీకు సమాచారం? వాళ్ళు ఆ రోజు అవును నిజమే. నువ్వు కోరుకోలేదు, ఏం రూల్ ఏమి. ఇప్పుడు పిల్లలకు రాకపోయినా పర్వాలేదు, మాకన్నారు కదా. తర్వాత పుట్టేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు తర్వాత మనం పుట్టలేదు ఏముంది రూలు, వాళ్ళకు పుట్టేవాళ్ళం కదా మనమంతా. ఎవరి గర్భం వాళ్ళే మనం ఉంటాడలేడు. నీకు అర్థం కాలే. ఇప్పుడు రావణాసుని కాలంలో ఇటు సైన్యం అటు సైన్యం ఉండేది. అప్పుడు కొట్లాడినారు వాళ్ళకి కదా కర్మ. రావణునికి వ్యతిరేకమని మనం అనుకుంటున్నాం ఈరోజు. రావణు వ్యతిరేకంగా ఉండేవాళ్ళం అప్పుడు మనం కాదని ఎట్లా అనుకోవాలి ఈ రోజు మనం అడుగుతున్న ప్రశ్న. మనం ఆ రోజు ఉండొచ్చు కదా, మనం ఆ రోజు ఉండి సిలువు అక్కడ పోయి ఒక 50 మంది అనుకుందాం. 50లో నేను ఒక అనుకోవాలి. మనం అట్ట అనుకుంటే గడన పడతాం. నేను లేదు అనుకుంటే ఆ పొద్దు 50 మంది ఉన్నాను అనుకో, 50 మందిలో నేను ఒక ఉన్నాను అనుకోవాలా, నేను పాపం చేసినా అనుకోవాలా. అర్థమైందా? అంటే పెద్ద భయంకరమైన పాపం. అంత పాపం మనం చేసినంటే మిగతా పాపాలనే చేసిట్టాం మనం. ఆయన జీవాత్మగా అడిగినాడు బాధపడతా. కానీ మనం కదా అంటాం ఏరేమని ఎందుకు లేవని క్షమించండి. ఆయన రూల్ ఒప్పుకోదు కదా, తప్ప ఒప్పుకోదు కదా. ఆత్మగా పరమాత్మకు చెప్తే క్షమించినట్టే. అంటే పరమాత్మకు చెప్తే క్షమించినట్టే, ఆత్మకు చెప్పినా కూడా కుదరదు. పరమాత్మకు చెప్తే క్షమించినట్టే. కానీ అప్పుడు ఆయన చెప్పినట్టు బాగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దేని పోని బాధల్లో పడుతున్నారు, వీళ్ళంతా నన్ను కష్టపెడుతున్నారు, వీళ్ళు క్షమించాడు. అంటే కష్టపెడుతున్నాడు అంటే జీవాత్మనే కదా, వీళ్ళు క్షమించాడు. మామూలు సాటి వ్యక్తిగా మాట్లాడాడు ఆయన. కానీ సాటి వ్యక్తిగా మాట్లాడినా కూడా కుదరదు కదా, అది రూల్ ఒప్పుకోదు అనమాట. అంటే కర్మసిద్ధత ఒప్పుకోదు. కర్మ ప్రకారం ఎవరికి వచ్చినా దానికి వచ్చేది. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఆ రోజు యేసు ప్రభువుకి వేసిన శిక్షలో పాత్రలు మనం కూడా ఉన్నాము, మనకు కూడా భాగం ఉంది, మనం కూడా మోసుకున్నాము, మనం కూడా గడన పడాల అనుకుంటే నాకు మంచి లేదే అనుకుంటే మాత్రం ఉల్లిసాటికి ఉంటాం. నాకేం లేనుకుంటాం. అట్లా అనుకుందామేమి తప్పేముంది. మనం ఏం చెప్తామంటే దేవుని విషయంలో పోటీ పడాల. వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మనం పోతాం ఏమిటి మీకు ఏ జ్ఞానం అవుతుంది ఇంకా అని మనం చెప్తే మమ్మల్ని ఎంత ఎక్కిరిస్తారు అనగాని వాళ్ళు అనుకోకూడదు. అంటే వాళ్ళకి మనకంటే వీళ్ళు ముందు పోతారని చూడు అని వాళ్ళు అనుకోండి. వాళ్ళకంటే మనం ముందు పోతాం పోయేటట్టుకు మనం ఉండాలా, ఇంకా వాళ్ళకి జ్ఞానం చెప్పేటట్టుకు ఉండాలా. వాళ్ళు మనకంటే ఇంకా ముందు పోయేటట్టుకు వాళ్ళు ఉండాలా. ఏదైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటారు అనుకోకూడదు. మనం ఇప్పుడు వాళ్ళంతా క్రాస్ చేసిపోతున్నా కదా, మనం ఇంకా ముందుకు పోవాలి, జ్ఞానంలో పోటీ పడి ముందుకు పోవాలన్నమాట. అట్లాగా మనం జ్ఞానంలో పోటీ పడి ముందుకు పోవాలంటే మనం కర్మ మనకు దండికి ఉంది అనుకోవాలి. ఎంత ఉందేమో మనకంటే చెప్తావు పాత చింతపండంత మనకు కూడా తెలుసు కదా, మనం దానికంటే ఇంకా పెరుగుతుందేమో. యేసు ప్రభువును హత్య చేసిన దానికంటే ఇంకా పెరుగుతుందేమో ఎటు చెప్తాం. ఒకటే రెండు అసలు ఎటు చెప్పేదానికి ఇస్తుంది. అసలు వెనక జన్మలు ఏం జరిగింది కూడా మనకు తెలుసు. ఎటువంటి ఘోరాలు ఉన్నాయి మనకేం తెలియదు. కానీ అది అనుభవించినప్పుడు మాత్రం టర్నుకు వచ్చినప్పుడు బాధపడతాను, ఏం చేసిందేమో అని అనుకుంటారు మా ప్రతికులు. అంతకంటే ఇప్పుడు మనం తప్పించుకునేది మంచిది కదా. లెక్కచారం వేసుకొని చూసుకొని నేను లేదు లేకుండాలి అనుకుంటే ఏడ కనపడుతుంది, మనకు కనపరాదు కదా అది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు నుండి మనం జాగ్రత్త పడేది మంచిది. ఎవరు జాగ్రత్తలు పడేది మంచిది. ఇది మన స్వగతం అన్నమాట, అంటే నీ సొంతానికి సంబంధించింది. అర్థమైందా? కాబట్టి మన స్వగతాన్ని మనం నెమరు వేసుకొని మనం అంటే పూర్తి గతం తెలుసు, ఇప్పుడు జరిగిన కాటికన్నా తెలుస్తుంది కదా. పూర్తిగా అంటే ఏడాడబడి వచ్చినా మనం అసలు దిగులేదు మనకు. మనం ఇప్పటి నుండి లెక్కేసారం వేసుకొని మనం ముందుకు పోయేదానికి అవకాశం చేపడుతుంది.
ఇది మాయ అనేది చాలా కష్టం, ముందుకు పోనేది ఇది. అయినా మనం ప్రయత్నం చేస్తున్నాం. భగవద్గీతలో చెప్పినాడు కదా, మమ్మ మాయ దురుత్యయ అని, చాలా దుస్సాధ్యమైంది మాయ అనేది. అది నా మాయ అని చెప్పినాడు ఆయన. మళ్ళీ మమ్మ మాయ అన్నాడు, నా మాయ అన్నాడు. మళ్ళీ ఏరేది కూడా కాదు, అది ఆయన తయారు చేసి పెట్టేది కదా. కాబట్టి చాలా కష్టమైంది. ఆయన తయారు చేసినట్టే చాలా పెద్దది ఉంటుంది, అది సన్నమనం చేసినట్టు. కాబట్టి పెద్దది ఉంటుంది. అలా అంత గొప్ప మాయ మనం జయించాలంటే కష్టం. కానీ చాలా సులభమైనాడు. నన్ను శరణు వచ్చి నా మార్గాన్ని అనుసరిస్తే, ఆయన చెప్పిన మాటలు వింటే సులభమవుతుంది. అర్థమైందే. కాబట్టి మనం ఆయన చెప్పిన మాటలను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం నడుచుకుందాం. మంచిది. ఇంకే విషయం, అది మనమేం చూడలే, మనకి పెద్ద ఆధారాలు లేవు. విశ్వరూపం కూడా చూపించినాడు వాళ్ళ అమ్మకన్నారు. భగవద్గీతలో ఈశ్వరూపం ఎన్ని ఇంకా చాలా మంది చూపించాడు. ఆంజనేయ స్వామి కూడా విశ్వరూపం చూపించినాడు. ఇలాగమే కూడా చూపించినాడు. 5-6 తొండాలు పెట్టుకుని. యాదని మనం నమ్మేది? ఎవరు చూపిన వాళ్ళు ఎవరున్నారు? అసలు యాది ఎవరు చూపలేదు విశ్వరూపం. అందరూ విశ్వరూపం చూపించారు. ఇప్పుడు అసలైన విశ్వరూపం ఏడపోయింది అసలు ఎవరికి తెలియదు ఇంతవరకు, ఎవరు చూడలేదు. నీకు నా దయవలో నీకు జ్ఞానేత్రం ఇస్తున్నాను, నీకు ఒక్కరికి తెలియబడుతుంది. ఆయనకు ఒక్కరికి ఒకరు ప్రత్యేకంగా చూపించాడు. ఇంతవరకు ఎవరికి అవ్వలేదు. ఆయనకు ఒకరికి అది నిదర్శనం కోసం అబ్బింది ఆ రోజు. మళ్ళీ అది ఒకటే గొప్పదని మనం అనుకుంటే ఇప్పుడు ఇన్ని తయారైనాయి. కాబట్టి ఇప్పుడు ఈ స్వరూపాలన్నీ మనం అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి కదా. అంటే చచ్చిపోయిన బతికించారండి. చరిత్రలో కొన్ని కల్పితం చేసి రాసినారు. బ్రహ్మంగారు చరిత్ర లేకపోతే కొన్ని కనుగోనాలన్నీ. సిద్ధయ్యకు బ్రహ్మంగారు ఎవ్వరూ లేని చోట జ్ఞానాన్ని చెప్తుండేనట. చెప్తారు ఎవడో గోడపట్నం ఎవరు లేని చోట ఒకడు ఉన్నాడు, పక్కన ఏమన్నా సాట్ ఉన్నాయట. ఎవరు కక్కయ్యనైనా ఆయన విన్నాయంట. ఆయన ఏం చెప్పినాడో ఈయన ఏం విన్నాడో వానికి అర్థం కాక ఇంటికి పోయి ఆయన ఏదో జ్ఞానం చెప్తాడు. ఓడితే మంచినే కోసి చంపేసినాడు. మళ్ళా ఆయన ఏమో చూడ ఎవరికి చెప్పని జ్ఞానం ఇది నీకు చెప్తాను చూడు, మళ్ళీ పొరపాటు అనేవని మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి అది చూపించి బతికించినట్టు కూడా ఆడ కూడా బతికించినాడు. 1 సంటే 2 సార్లు బతికించినట్టు చెప్పినారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఈ బుక్ రాజులు ఆడున్నారు అబుద్ధుని. అబుద్ధి ఏం చెప్పినది, ఎట్టడి చేసినది, ఇప్పుడు అది ప్రశ్నే కదా. ఎవరు చూడండి, ఎవరు ఏం సాటా చెప్పితే జ్ఞానం అంతా రాసినారు. ఇల్లు ఎటు రాసినారు? అది ఇట్లా ఏమైందంటే ఒకదానికి మహత్యం కావాలా, దాని పోవాలంటే దానికి ఏదో గొప్ప పేరు పెట్టి చేస్తే. కాబట్టి పురాణాలు కల్పించి, పురాణాలు లేనిపోని కథలన్నీ కల్పిస్తే దాన్ని గొప్పగా అనుకుంటాం అనమాట. వాస్తవంగా జరిగిన విషయాలు ఉండవు, జరిగిన చరిత్రలు కదా అవన్నీ. అది మనం చదివినేటివన్నీ నిజం అనుకోకూడదు, వినేటివన్నీ కూడా నిజం అనుకోకూడదు. దేవుడు చెప్పినాడు, దేవుని జన్మలో చెప్పినటువంటివి మనకు వాస్తవమైన విషయాలు, అంతకంటే గొప్పవేం లేవు. మనకు ఒక జన్మలో కొన్ని విషయాలు చాలు. ఆయన చెప్పినట్టు జన్మలో ఉండేటి అన్ని విషయాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు యేసు ప్రభు జన్మలో కొన్ని వాక్యాలు చాలు మనకు బయటపడేదానికి, లేదు కృష్ణుడి దాంట్లో కొన్ని శ్లోకాలు చాలు బయటపడేదానికి. ఇంకా మిగతానే అవసరం లేదు. ఇంకేం ప్రశ్న? జలదుర్గం తరపున ఎవరు అడగలేదు. మీరు 500 పుస్తకాలు బాగా పంచినారు. వాస్తవం ఇప్పుడు ఎక్కువ పంచడంలో వాళ్ళే అనుకుంటా, మీరంతా తక్కువ పంచినారు. 500 పుస్తకాలు పంచుతారు, బాగానే పంచుతారు. ఇంకేం ఏం లేదా సంశయం? ఖర్చులు కొనుకొచ్చా అనుకున్నారు అంతే. ఏటి వరకు అంగీసించుకొని బాగాలు వేసుకుంటే వాళ్ళు మేము చేసినామని పాపాన్ని పంచుకున్నట్టు అంగిని కూడా పంచుకున్నారు. వాళ్ళకు అర్థం కాలే. వాళ్ళు లేకపోతే సచ్చినాడు బతికినాడు చూస్తామని ఈట తిట్ట పొడుస్తాడు. దానికి ఏ దయా కరుణ ఏమని ఉంది అసలు వాళ్ళకు? వాళ్ళు ఏమాత్రం లేకుండా జంతువుని చూసినట్టు చూసినారు చిన్నపాళ్ళు. ఆ జంతువుని చూసినట్టు చూసినారు కాబట్టి ఆ రోజు వాళ్ళే అంగీని చించేస్తారు, ఏమైనా చించేస్తారు, ఏమైనా చేస్తారు. ఇంకేం మనిషినే లెక్క లేకుండా చించేసినారంట, పొడిచి పెట్టినారు. అంగీ ఏం పెద్ద లెక్క వాళ్ళకు. అక్కసే కాదు, ఇప్పుడు కూడా అంతే. అసలే జ్ఞానం అనుకో,
అది పెద్ద శత్రుత్వం ఉన్నట్టేమో పాపం. ఏమంటే మనమే జరిపోయింది. మనం వాళ్ళు సన్న తప్పుకుంటే జ్ఞానం చెప్తాటిగినా ఆయన పెద్ద చేతురు నువ్వు వచ్చిన వాళ్ళు మనమే అంతా కాబట్టి ముందు జరిగింది. ముందు మనమే అంతా కాబట్టి జరిపోయింది అనమాట. ఇంకా వాళ్ళ తనకనే ముందే మనమే తిన్నట్టు ఇంకేముంది. ఇంకా ఎవరితో మంజోలు గోలు వచ్చేది లేదు. లేదా వాళ్ళు కూడా తెచ్చిపెట్టుకోండి రియాలకు. వీళ్ళు ఇట్లయితే కాదని మనం ఈ పని తిరుక్కుందాం అనమాట. సూచన చెప్పు ఇది కాదు ఇంకైతే కాదు మనకు ఎప్పుడైనా అవుతుంది చచ్చిపోతుంది కదా. మన రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ఉంటుంది ఎవడు చచ్చిపోడు. మనం ఎప్పుడల్లా మనకు రికార్డు తెలుసు కదా కర్మ సిద్ధాంతం. దాని ప్రకారం చూసుకుందాం మనం అనుకుంటే వాళ్ళంతకో ఎన్ని చదువుకుంటాడు.